సో వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్కి స్వాగతం. ఇప్పుడైతే మనం మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో మెటల్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ని మనం స్టడీ చేస్తున్నాము. అందులో భాగంగా ఇప్పుడు ఏంటంటే క్లోరిన్తోనూ అండ్ నెక్స్ట్ వన్ హైడ్రోజన్తోనూ ఈ మెటల్స్ అనేవి ఏ విధంగా రియాక్ట్ అవుతాయి అనే దాని గురించి అయితే మనమైతే మాట్లాడుకుంటున్నాం అనమాట. సో ముందుగా మనం ఏం చేద్దామంటే క్లోరిన్తో ఏ విధంగా రియాక్ట్ అవుతాయో చూద్దాం. సో రియాక్షన్ ఆఫ్ మెటల్స్ విత్ క్లోరిన్తో ఏ విధంగా రియాక్ట్ అవుతాయి. మెటల్స్ రియాక్ట్ విత్ క్లోరిన్ టు ఫార్మ్ అయానిక్ క్లోరైడ్. సోడియం is a metal, so sodium readily react with chlorine to form an ionic chloride called sodium chloride. సో అంటే మెటల్స్ అనేవి క్లోరిన్తో బాండ్ అయ్యేటప్పుడు అయానిక్ బాండ్స్ని అయితే ఫామ్ చేస్తాయి. అయానిక్ బాండ్స్ని ఫామ్ చేసి అయానిక్ క్లోరైడ్స్ని అయితే మనకి ఫామ్ చేస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఈజ్ ఎ మెటల్ ప్లస్ క్లోరిన్ ఈజ్ ఎ గ్యాస్, ఫైనల్ వి గాట్ సోడియం క్లోరైడ్. ఓకేనా, ఇది హై టెంపరేచర్ వద్ద జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. బ్యాలెన్స్ చూస్తే 2Na plus Cl2 gives us to 2NaCl. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. కాల్షియం ఈజ్ ఎ మెటల్ విత్ రియాక్ట్ విత్ విగోరస్లీ విత్ క్లోరిన్ టు ఫార్మ్ అండ్ అయానిక్ క్లోరైడ్ కాల్డ్ క్లోరియం క్లోరైడ్. సో క్లోరిన్ కూడాను, ఓకేనా, కాల్షియం కూడాను క్లోరిన్తో రియాక్ట్ అయ్యి కాల్షియం క్లోరైడ్ని ఫామ్ చేస్తుంది అనమాట. సో Ca plus Cl2 గివ్స్ రైస్ టు మనకి CaCl2 అనమాట. ఇది కాల్షియం క్లోరైడ్ అనమాట. జింక్ కూడాను మనకి ఏమవుతుందంటే డైరెక్ట్లీ విత్ క్లోరిన్ కంబైన్ అవుతుంది అండ్ జింక్ క్లోరైడ్ అయితే ఫామ్ అవుతుంది. Zn plus Cl2 గివ్స్ రైస్ టు మనకి ZnCl2 అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ 3 అనేది క్లోరిన్తో కెమికల్ బాండ్లో హీట్ చేసేటప్పుడు ఫామ్ అవుతూ మనకేమవుతుంది ఐరన్ 3 క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఐరన్ ప్లస్ క్లోరిన్ గివ్స్ రైస్ టు FeCl3. ఇక్కడ ఐరన్ అనేది 3 అండి. ఓకేనా, ఐరన్ అనేది 3 అంటే ఇక్కడ అర్థమైంది, దీన్ని ఫెర్రీ క్లోరైడ్ అని చెప్తాం. అంటే ఇక్కడ ఐరన్కి వచ్చేసరికి జనరల్గా మనకి వ్యాలెన్సీ 2 చెప్తాము, కానీ ఎగ్జైట్ మోడ్లో ఉండేటప్పుడు కొన్నిసార్లు 3గా కూడా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ మనకి ఐరన్ యొక్క వ్యాలెన్సీ 3 అనమాట. కాబట్టి 3 క్లోరిన్ ఆటమ్స్ అదేమైంది బాండ్ అయితే ఫామ్ చేస్తుంది, ఐరన్ 3 క్లోరైడ్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకుంటారు. సో గుర్తుపెట్టుకోండి, 2Fe plus 3Cl2 gives rise to 2FeCl3 అనమాట. అండ్ నెక్స్ట్ వన్ మనం చూస్తే రియాక్షన్ ఆఫ్ మెటల్స్ విత్ హైడ్రోజన్తో ఏ విధంగా రియాక్ట్ అవుతాయి. మోస్ట్ ఆఫ్ ది మెటల్స్ డు నాట్ కంబైన్ విత్ హైడ్రోజన్. ఓన్లీ ఏ ఫ్యూ రియాక్టివ్ మెటల్స్ లైక్ సోడియం, పొటాషియం, కాల్షియం అండ్ మెగ్నీషియం రియాక్ట్ విత్ హైడ్రోజన్ టు ఫార్మ్ మెటల్ హైడ్రైడ్స్. సో చూడండి, అన్ని మెటల్స్ ఫామ్ అవ్వండి, సోడియం, పొటాషియం, కాల్షియం అండ్ మెగ్నీషియం, ఇవి మాత్రమే మనకి ఏమవుతాయంటే మెటల్ హైడ్రైడ్స్తో ఫామ్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ప్లస్ హైడ్రోజన్ గివ్స్ రైస్ టు సోడియం హైడ్రైడ్. సో బ్యాలెన్సింగ్ చేసామనుకోండి, 2Na plus H2 gives rise to 2NaH. When hydrogen gas is passed over heated sodium, then sodium hydride is formed. Sodium hydride ఎలా ఫామ్ అవుతుందంటే, సో ఒక సోడియంని హీట్ చేసి మనం ఏం చేస్తున్నాం, ఒక కంటైనర్లో పెట్టి హీట్ చేస్తున్నాం. అది హీట్ అవుతున్నప్పుడు దాని పైనుండి మనం ఏం పంపిస్తున్నాం, హైడ్రోజన్ గ్యాస్ పంపించామనుకోండి. అలాంటప్పుడు మాత్రమే మనకి సోడియం హైడ్రైడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. లెట్స్ కమ్ టు ద కాల్షియం ప్లస్ హైడ్రోజన్ గివ్స్ రైస్ టు కాల్షియం హైడ్రైడ్. సో దీన్ని మనం చూస్తే వెన్ హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ పాస్డ్ ఓవర్ హీటింగ్ కాల్షియం, దెన్ కాల్షియం హైడ్రైడ్ విల్ బి ఫార్మ్డ్. సో కాల్షియం హైడ్రైడ్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది, కాల్షియంని హీట్ చేసి దాని పైగుండా మనం హైడ్రోజన్ గ్యాస్ని పంపించామనుకోండి, అప్పుడే మనకి ఏమొస్తుంది, కాల్షియం హైడ్రైడ్ వస్తుంది అనమాట. సో కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నాన్ మెటల్స్. ఇప్పుడు వరకు మనం మెటల్స్ గురించి అయితే చర్చించుకున్నాం, నాన్ మెటల్స్ గురించి అయితే డిస్కస్ చేయలేదు. ఇప్పుడు నాన్ మెటల్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్, రియాక్షన్ ఆఫ్ నాన్ మెటల్స్ విత్ ఆక్సిజన్. నాన్ మెటల్స్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ ఎసిడిక్ ఆక్సైడ్స్ ఆర్ న్యూట్రల్ ఆక్సైడ్స్. సో నాన్ మెటల్స్ అనేవి కూడా ఎప్పుడు కూడా ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి యాసిడిక్ నేచర్లో ఉండేవి కానీ లేదా న్యూట్రల్ స్టేజ్లో ఉండేటటువంటి మనకి ఏం ఫామ్ చేస్తాయంటే ఆక్సైడ్ని అయితే ఫామ్ చేస్తాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ఈజ్ ఎ నాన్ మెటల్. సో వెన్ కార్బన్ బర్న్స్ ఇన్ ఎయిర్, it react with the oxygen of air to form an acidic oxide called carbon dioxide. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది అంటే కార్బన్ డయాక్సైడ్ అనేది మనకి ఎసిడిక్ నేచర్లో ఉంటుంది అని మనకు అర్థమైందనమాట. కార్బన్ డయాక్సైడ్ అనేది ఎప్పుడు కూడా ఎసిడిక్ నేచర్లో ఉంటుంది. సో కార్బన్ ఈజ్ ఏ నాన్ మెటల్ వెన్ ఇట్ ఎక్స్పోజ్ టు ఆక్సిజన్, అండ్ ఆక్సిజన్తో మనం బంద్ చేసాం అనుకోండి కార్బన్ డయాక్సైడ్ వస్తుంది, ఇది యాసిడిక్ నేచర్లో ఉంటుంది.
నెక్స్ట్ వన్ చూద్దాం. సల్ఫర్ని తీసుకొని మళ్ళీ మనం ఏం చేస్తాం, ఆక్సిజన్ ప్రెజెన్స్లో హీట్ చేసామండి. ఈసారి వచ్చేది మనకి సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుంది. ఓకేనా, ఇది కూడా మనకి ఎసిడిక్ నేచర్లో ఉంటుంది. సల్ఫర్ ఈజ్ ఎ నాన్ మెటల్. ఇక్కడ సల్ఫర్ అనేది ఒక నాన్ మెటల్ కాబట్టి వెన్ సల్ఫర్ ఈజ్ బర్న్ ఇన్ ఎయిర్ ఇట్ రియాక్ట్స్ విత్ ది ఆక్సిజన్ ఆఫ్ ఎయిర్ టు ఫార్మ్ అన్ ఎసిడిక్ ఆక్సైడ్ కాల్డ్ సల్ఫర్ డైఆక్సైడ్. ఓకేనా, సల్ఫర్ డైఆక్సైడ్ కూడా ఎసిడిక్ నేచర్లో ఉంటుంది. నెక్స్ట్ వన్, రియాక్షన్ ఆఫ్ నాన్ మెటల్స్ విత్ వాటర్. వాటర్తో ఇవి ఎలా రియాక్ట్ అవుతాయి? నాన్ మెటల్స్ డు నాట్ రియాక్ట్ విత్ వాటర్ ఆర్ స్టీమ్ టు ఎవాల్వ్ హైడ్రోజన్ గ్యాస్. దిస్ ఈజ్ బికాస్ నాన్ మెటల్స్ కెన్ నాట్ గివ్ ఎలక్ట్రాన్స్ టు రెడ్యూస్ ది హైడ్రోజన్ అయాన్ ఆఫ్ వాటర్ ఇంటూ హైడ్రోజన్ గ్యాస్. ఎందుకంటే నాన్ మెటల్ ఆక్సైడ్స్లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇచ్చి రెడ్యూస్ చేయడం అనేది వీటికి సాధ్యపడదు. అందుకోసమనే ఇవి ఎప్పుడు కూడాను వాటర్తో రియాక్ట్ అవ్వన్నమాట. థర్డ్ వన్, రియాక్షన్ ఆఫ్ నాన్ మెటల్స్ విత్ డైల్యూటెడ్ యాసిడ్స్. నాన్ మెటల్స్ డు నాట్ రియాక్ట్ విత్ డైల్యూటెడ్ యాసిడ్స్. ఎందుకు చెప్పండి? నాన్ మెటల్ ఆక్సైడ్స్ అంటేనే మనకి ఎసిడిక్ నేచర్లో ఉంటాయి. ఎసిడిక్ నేచర్లో ఉండేది మళ్ళీ యాసిడ్తో ఎలా రియాక్ట్ అవుతాయి? సో కాబట్టి నాన్ మెటల్స్ అనేవి ఎప్పుడు కూడాను యాసిడ్తో రియాక్ట్ అవ్వన్నమాట. అండ్ do not display hydrogen from acid. In order to display hydrogen ion of an acid and convert them into hydrogen gas, electrons should be supplied to the hydrogen ion H+ of the acid. So now a non-metal being itself an acceptor of electron cannot give electron to the hydrogen ion. non-metals అనేవి ఇప్పుడు కూడాను ఎలక్ట్రాన్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి. So they are always ready to collect electrons, acceptors of electrons. అవి ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటాయి. కానీ మీకు హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ చేయాలంటే ఎలక్ట్రాన్ ఇవ్వడానికి రెడీగా ఉండాలి. సో దే కెన్ నాట్ గివ్ ది రిక్వైర్డ్ ఎలక్ట్రాన్. సో కెన్ నాట్ గివ్ ఎలక్ట్రాన్స్ టు ద హైడ్రోజన్ అయాన్ ఆఫ్ ది యాసిడ్ టు రెడ్యూస్ దెమ్ టు హైడ్రోజన్ గ్యాస్. కాబట్టి వాటికి ఇవ్వవు. కాబట్టి సో నాన్ మెటల్స్ అనేవి యాసిడ్తో రియాక్ట్ అవ్వవు. ఫోర్త్ వన్, రియాక్షన్ ఆఫ్ నాన్ మెటల్స్ విత్ క్లోరిన్. క్లోరిన్తో చూసుకుంటే హైడ్రోజన్ ఈజ్ ఎ నాన్ మెటల్. సో హైడ్రోజన్ రియాక్ట్ విత్ క్లోరిన్ టు ఫార్మ్ ఏ కోవలెంట్ క్లోరైడ్ కాల్డ్ హైడ్రోజన్ క్లోరైడ్ అనమాట. ఇవేమవుతాయంటే కోవలెంట్ బాండ్ని, అంటే కోవలెంట్ బాండ్ అంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్లో పార్టిసిపేట్ చేసి ఫైనల్గా మనకి ఏమవుతుంది, హైడ్రోజన్ ప్లస్ క్లోరిన్ ఈజ్ గివ్స్ రైజ్ టు హైడ్రోజన్ క్లోరైడ్ HCl అండి. ఓకేనా, ఇది కోవలెంట్ క్లోరైడ్ అని పిలుస్తాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ చూస్తే దీన్ని బ్యాలెన్సింగ్ చేద్దామండి. H2 + Cl గివ్స్ రైజ్ టు 2HCl అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే రియాక్షన్ ఆఫ్ నాన్ మెటల్స్ విత్ హైడ్రోజన్. సో సల్ఫర్ ఈజ్ ఏ నాన్ మెటల్ విచ్ కంబైన్స్ విత్ హైడ్రోజన్ టు ఫార్మ్ ఏ కోవలెంట్ హైడ్రైడ్ కాల్డ్ హైడ్రోజన్ సల్ఫైడ్. ఓకే, హైడ్రోజన్ సల్ఫైడ్ అయితే ఫామ్ చేస్తుంది. సో H + H2 గివ్స్ రైజ్ టు H2S అనమాట, హైడ్రోజన్ సల్ఫైడ్. సో H2S గ్యాస్ అనేది మీకు గుర్తుపెట్టుకోవాలి. సిల్వర్ పైన మనకి సల్ఫైడ్ అనేది సప్లై చేసి సిల్వర్ సల్ఫైడ్ ఫామ్ అవ్వడానికి కారణమైన గ్యాస్ అనమాట. ఇది కులినో కోడిగుడ్డు అంటాం కదా. ఓకేనా, సో ఆ స్మెల్ అయితే కలిగి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమ్ టు ది నెక్స్ట్ వన్, యూజెస్ ఆఫ్ మెటల్స్. మెటల్స్ ఎక్కడ యూజ్ చేస్తాము అని చూద్దాం. ఫస్ట్ వన్, మెటల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పర్పస్. సమ్ ఆఫ్ ది యూజెస్ ఫర్ మెటల్స్ ఆర్ గివెన్ బిలో అని ఇచ్చి ఒక ఆర్డర్ ఇచ్చాడు. కాపర్ అండ్ అల్యూమినియం మెటల్స్ యూజ్డ్ ఇన్ మేకింగ్ వయాస్. And iron, copper and aluminum metals are used to make household utensils and factory equipments. And next one, zinc is used for galvanizing iron to protect it from రస్టింగ్. ఐరన్ రస్ట్ ఎక్కకుండా పైన మనకి ఏం చేస్తాం, గాల్వనైజింగ్ చేయడంలో జింక్ అనేది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్, క్రోమియం అండ్ నికెల్ మెటల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ది ఎలక్ట్రోప్లేటింగ్ అండ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్. స్టెయిన్లెస్ స్టీల్ ఉపయోగించే కుకింగ్ వేర్స్ కానివ్వండి లేదా బైక్ ఎక్విప్మెంట్స్లో కానివ్వండి క్రోమియం అండ్ నికెల్ అనేది యూజ్ చేస్తారు. అండ్ ఆర్నమెంట్స్కి వచ్చేసరికి సిల్వర్ అండ్ గోల్డ్ మెటల్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ జ్యువెలరీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెర్క్యూరీ వచ్చేసి యూజ్డ్ ఈజ్ ఇన్ థర్మోమీటర్. సో ఇన్ని రకాలుగా యూజ్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి లెడ్ మెటల్ యూజ్డ్ ఇన్ మేకింగ్ కార్ బ్యాటరీస్. లెడ్ అనేది కార్ బ్యాటరీస్ తయారు చేయడంలో యూజ్ చేస్తారు. అండ్ నౌ కమ్స్ టు ది యూజెస్ ఆఫ్ ది నాన్ మెటల్స్. నాన్ మెటల్స్ యొక్క యూజ్ ఏంటి? First one, the important uses of non-metals are the follows. First one, hydrogen is used in the
హైడ్రోజనేషన్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్ టు మేక్ వెజిటబుల్ గీ అనమాట, వనస్పతి అంట. అంటే సాధారణంగా మీరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కానీ ఇంట్లో కానీ చూస్తే కొన్నిసార్లు మనం ఆయిల్ ప్లేస్లో ఏం వాడుతుంటాం, వనస్పతి వాడుతుంటామండి. సో దీన్ని ఏమంటారు, వెజిటబుల్ గీ అంటారు. సో మీ పేరులో అయితే డాల్డా అంటుంటాం అనమాట, డాల్డా. సో దీన్నే వనస్పతి అని పిలుస్తాము. సో మనకి కౌ మిల్క్ నుండి కానీ మన మిల్క్ నుండి తయారు చేసే గీని ఏమని పిలుస్తాం, గీ అంటాం ఒరిజినల్గా. అది యానిమల్ యొక్క మిల్క్ నుండి వచ్చింది. సో ప్లాంట్ ఆయిల్స్ను కూడా మనం ఏం చేస్తారంటే దాని నుండి కూడా గీ తయారు చేస్తారు. దీన్ని వెజిటబుల్ గీ అంటారు, దీన్ని వనస్పతి అంటారు. అయితే ఈ ఏదైతే మనకు ఉందో వెజిటబుల్ ఆయిల్స్ అనేవి అన్సాచురేటెడ్గా ఉంటాయి, వీటికి ఇంకో హైడ్రోజన్ అనేది లెస్గా ఉంటుంది. వీటిని యాడ్ చేస్తాం అనుకోండి వెంటనే అవి ఫ్యాట్గా కన్వర్ట్ అవుతాయి అనమాట. దీన్ని హైడ్రోజనేషన్ అని పిలుస్తారు, హైడ్రోజనేషన్ అంటారు. బట్ ఇక్కడ ఒక మనకి దీంట్లో మీడియేటర్గా మనకి నికెల్ అనేది వాడతామండి. సో నికెల్ వాడతామన్నమాట. సో మీడియేటర్ కాంపౌండ్గా యూజ్ చేస్తాము. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. మనకి రెండోది వచ్చేసి హైడ్రోజన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అమ్మోనియా. సో ప్లాంట్స్కి అవసరమైనటువంటి ఫెర్టిలైజర్స్లో మనకి అమ్మోనియా తయారీలో కూడా హైడ్రోజన్ అయితే యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కార్బన్ అండి. కార్బన్ అనేది గ్రాఫైట్ ఫామ్లో ఉంటుంది. ఈ గ్రాఫైట్ ఫామ్ అనేది ఎలక్ట్రాలిటిక్ సెల్స్ అంటాం, బ్యాటరీస్ అంటాం కదా, ఈ బ్యాటరీస్లో కానీ సెల్స్లో కానివ్వండి ఎలక్ట్రోడ్స్గా యూజ్ చేస్తాము. ఓకేనా. సో కార్బన్ యొక్క గ్రాఫైట్ ఫామ్ అనేది ఎలక్ట్రోడ్గా యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నైట్రోజన్ ఇన్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అమ్మోనియా, నైట్రిక్ యాసిడ్ అండ్ ఫెర్టిలైజర్స్. నైట్రోజన్ అనేది మనకి అమ్మోనియా తయారీలోను అండ్ నైట్రిక్ యాసిడ్ తయారీలోను ఫెర్టిలైజర్స్ తయారీలోను కూడా యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డ్యూ టు ఇట్స్ ఇనర్ట్నెస్ నైట్రోజన్ ఇన్ యూజ్డ్ టు ప్రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్. సో మనకి ఇంతకుముందు క్లాస్లోనే మీకు చిప్స్ల విషయంలో చెప్పుకుంటాం. చిప్స్ అనేవి ర్యాన్సిడిటీ నుండి ఎక్కువగా కాపాడే కోసం ఏం చేస్తారంటే చిప్స్ ప్యాకెట్లో హైడ్రోజన్ గ్యాస్ అయితే నింపుతారు. సో ఇక్కడ అదే చెప్తున్నాం, డ్యూ టు ఇట్స్ ఇనర్ట్నెస్ స్థిరత్వం వల్ల నైట్రోజన్ యూజ్ టు ప్రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ని స్టోర్ చేయడంలో కూడా నైట్రోజన్ గ్యాస్ని అయితే యూజ్ చేస్తారు. నెక్స్ట్ కమ్ టు ద సల్ఫర్. సల్ఫర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ఫంగిసైడ్స్ అండ్ ఇన్ మేకింగ్ ఆఫ్ ఏ గన్ పౌడర్ అండ్ వాల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్. ఓకేనా. రబ్బర్ని వాల్కనైజేషన్ చేయడంలో, వాల్కనైజేషన్ అంటే ఏంటి, వాటికి హార్డ్నెస్ని క్రియేట్ చేయడం. రబ్బర్ అనేది స్మూత్గా ఉంటుంది. సో దాన్ని సల్ఫర్తో యాడ్ చేసామంటే వాటికి టఫ్నెస్ అనేది వస్తుంది. సో దీన్ని వాల్కనైజేషన్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఫంగిసైడ్స్ అండి. ఫంగస్ ఏదైనా వచ్చేటప్పుడు, ఫంగస్ వల్ల మనకి ఏవైనా డిసీజెస్ వచ్చేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో చాలామందికి మనకి ఏమవుతుంది, స్కిన్ ఎలర్జీస్ వస్తుంటాయి కదా, అంటే కురుపులు అయిపోవడం. సో దాన్ని ఏమంటాం, గజ్జి, ఇలాంటి చిన్న చిన్న ఫంగస్ వల్ల వచ్చేటటువంటి స్కిన్ డిసీజెస్ వస్తుంటాయి. వాటికి ఏం చేస్తాం, మన హాస్పిటల్కి వెళ్తే వెంటనే ఏం చేస్తారు, ఒక ఆయింట్మెంట్ ఇస్తారనమాట. ముఖ్యంగా ఈ ఆయింట్మెంట్లో ఏముంటుందంటే సల్ఫర్ ఉంటుందన్నమాట. ఈ సల్ఫర్తో ఉండేటటువంటి ఫంగిసైడ్స్ ఆయింట్మెంట్స్ అని మనం వాడతాం, వెంటనే మనకు తగ్గిపోతుంది. ఇన్ ఫంగిసైడ్స్లో సల్ఫర్ని యూజ్ చేస్తారు. మేకింగ్ ఆఫ్ గన్ పౌడర్ అంటే ఇది ఎక్స్ప్లోజన్ అనమాట. సో పేలుడు పదార్థం. సో దీంట్లో కూడా గన్ పౌడర్లో కూడా సల్ఫర్ వాడతారు. అండ్ రబ్బర్ టైర్స్ తయారీలో వాల్కనైజేషన్లో వాడతారనమాట. హౌ డు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ రియాక్ట్. మెటల్స్ రియాక్ట్స్ అనేవి ఎలా రియాక్ట్ అవుతాయి, ఫార్మేషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్. సో దీన్ని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ వన్ ఏంటంటే వీటిలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అయితే మనం తెలియాలి. సో సోడియం మనకి ఆర్డర్ రాసామనుకోండి, లోపల సెల్లో 2 అండ్ సెకండ్ సెల్లో 8 అండ్ థర్డ్ సెల్లో 1 ఉంటుంది. సో సోడియం యొక్క అటామిక్ నెంబర్ 11 కాబట్టి 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇఫ్ ఇట్ లూజ్ 1 ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ కానీ అది రిమూవ్ చేసుకుంది అనుకోండి, ఏంటి అవుతుంది చెప్పండి. సో అటామిక్ నెంబర్ సీరియల్ నెంబర్ 10లో ఉండేటటువంటి ఇనర్ట్ గ్యాస్లో బిహేవ్ చేస్తుంది. సో అందుకే ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ విడిచిపెట్టడానికి రెడీగా ఉంటుంది. ఇట్స్ కమ్స్ టు ది క్లోరిన్ ఆర్డర్ చూస్తే మీకు 2, 8, లాస్ట్ 7 అండి. సో లాస్ట్లో మీకు 8 వచ్చింది అనుకోండి, అదేమవుతుంది, ఇనర్ట్ గ్యాసెస్గా బిహేవ్ చేస్తుంది. సో ఈ సందర్భంలో ఏదైతే సోడియంకి అవసరం లేదనుకుందో దీనికి అవసరం కాబట్టి, క్లోరిన్కి అవసరం కాబట్టి, సో సోడియం లూజ్ చేసినటువంటి ఎలక్ట్రాన్ని క్లోరిన్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఇలా మనకు ఏమవుతుంది, ఆ లూజ్ అయినటువంటి ఎలక్ట్రాన్ అనేది మనకి నెక్స్ట్ వచ్చి క్లోరిన్లో యాడ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆ లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్, హోల్డింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ రెండింటి మధ్యలో ఏమవుతుంది, ఒక అట్రాక్షన్ ఫోర్స్ అయితే జనరేట్ అవుతుంది అనమాట. సో దీన్ని ఏమని పిలుస్తామంటే, సో ఎలక్ట్రిక్ ఫోర్స్ ద్వారా రెండు అట్రాక్ట్ చేయబడతాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఒక ఎలక్ట్రాన్ని కోల్పోవడం వల్ల
ఇక్కడ ఏమైంది, ఒక నెగిటివ్ ఛార్జ్ అనేది పోయింది. కాబట్టి ఇప్పుడు సోడియం ఎలా ఫామ్ అవుతుంది, Na+గా మారుతుంది. ఎందుకు, ఒక ఛార్జ్ అనేది ఒక ఎలక్ట్రాన్ లెస్ అయిందని అర్థం. అట్ ద సేమ్ టైం క్లోరిన్ విషయంకి వస్తే ఒక ఎలక్ట్రాన్ అనేది రిసీవ్ అవుతుంది. కాబట్టి ఒక ఛార్జ్ అనేది ఎక్స్ట్రాస్ ఉంది అని చెప్తాను అనమాట. ఓకేనా. ఫర్దర్గా ఏమైంది, Na+Cl-. ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి, ఒకటి పాజిటివ్ ఛార్జ్, ఇంకోటి నెగిటివ్ ఛార్జ్ ఉన్నాయి. రెండు కూడా ఏమవుతాయి, అట్రాక్ట్ అవుతాయి అనమాట. రెండు కూడా ఏమవుతాయి, అట్రాక్ట్ అవుతాయి. సో అట్రాక్ట్ అయ్యి ఏమవుతుంది, ఆపోజిట్ ఛార్జ్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అండ్ హ్యాన్స్ దే ఈజ్ ఇన్ ఎ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ Na అండ్ Cl. సో రెండింటి మధ్యన అట్రాక్టివ్ ఫోర్స్ వల్ల మీకు ఏమవుతుంది, NaCl ఫామ్ అవుతుంది. రెండింటిని హోల్డ్ చేసిన పట్టిన ఫోర్స్ ఏదండి, ఎలక్ట్రిక్ ఛార్జ్. ఏదైతే ఇక్కడ మనకి పాజిటివ్ ఛార్జ్ ఉంది, అక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది, రెండు కూడా అట్రాక్ట్ చేయబడతాయి. సో ఇలా మనకి డిఫరెంట్ ఛార్జెస్ అనేవి అట్రాక్ట్ చేసి మనకి NaCl అయితే ఫామ్ అవుతుందంట. దిస్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇస్ కాల్డ్ అయానిక్ బాండ్. సో ఈ అట్రాక్షన్ ఫోర్స్ని మనం ఏమని పిలుస్తాం, అయానిక్ బాండ్ అని పిలుస్తాం. ఓకేనా. సోడియం క్లోరైడ్ ఏమవుతుంది, సోడియంలో తనకి అవసరం లేని ఎక్సెస్ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడం రెడీగా ఉంటుంది. క్లోరిన్కి రిక్వైర్ అయినటువంటి ఒక ఎలక్ట్రాన్ని రిసీవ్ చేయడం రెడీగా ఉంటుంది. ఏదైతే రెండు కూడా ఒక దగ్గర చేరుకున్నాయి, దే విల్ బి one atom will be lose the electron and another atom will be ready to gain the electron. Finally they get opposite charge and they will be attract each other and they will create a bond. సో ఒక బాండ్ అయితే ఫామ్ చేస్తే ఈ బాండ్ని మనం ఏమని పిలుస్తాం, అయానిక్ బాండ్ అంటాం అనమాట. అయానిక్ బాండ్ అంటాం. సో నెక్స్ట్ వన్, ఫార్మేషన్ ఆఫ్ మెగ్నీషియం క్లోరైడ్ చూద్దాం. మెగ్నీషియం క్లోరైడ్లో మీకు ఎన్ని ఉన్నాయి చూడండి, అవుటర్ మోస్ట్లో మనకి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 2, 8, 2 కదా. సో ఈ 2 ఎలక్ట్రాన్ విడిచిపెట్టడానికి అది రెడీగా ఉంటుంది. సో 2 ఎలక్ట్రాన్స్ విడిచిపెట్టింది అండ్ అట్ ద సేమ్ టైం క్లోరిన్కి ఒకటే కావాలి. అలాంటప్పుడు ఏమవుతాయి, 2 క్లోరిన్స్ అనేవి ఏమవుతాయంటే ఒక మెగ్నీషియంతో ఏమవుతాయి, ఆ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి. సో లెట్స్ డూ. సో ఈ లూజ్ అయినటువంటి ఎలక్ట్రాన్ అనేది రెండింటికి చేరడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమైంది, Cl-, ఇక్కడ కూడా Cl-. బట్ 2 ఎలక్ట్రాన్లు తీస్తాం కాబట్టి ఏమైంది, Mg2+ అయింది. 2 పాజిటివ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అయ్యాయి. కాబట్టి ఏమవుతాయి, ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి రెండు కూడా మనకి ఏమవుతాయి, అట్రాక్ట్ చేయబడతాయి. ఇలా మనకి MgCl2 అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, MgCl2. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. మనకి ఏ కెమికల్ బాండ్ ఫార్మ్డ్ బై ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ from one atom to another atom is called as ionic bond or electrovalent bond. సో ఇలా వస్తే దీన్ని ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అని పిలుస్తాం. సో కాంపౌండ్స్ ఫార్మ్డ్ బై ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫార్మ్ ఫ్రమ్ ఏ మెటల్ టు ఏ నాన్ మెటల్ ఆర్ నోన్ యాజ్ అయానిక్ ఆర్ ఎలక్ట్రోవాలెంట్ కాంపోనెంట్స్ అనమాట. అలా బాండ్ ఫామ్ అయితే అయానిక్ బాండ్ అంటాము. అలా తయారైనటువంటి కాంపౌండ్ని అయానిక్ కాంపౌండ్స్ అంటాము, లేదా ఎలక్ట్రోవాలెంట్ కాంపౌండ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ తీసుకున్నాం అనుకోండి, ఇట్స్ ఎన్ ఎలక్ట్రోవాలెంట్ కాంపౌండ్ ఆర్ అయానిక్ కాంపౌండ్ అనమాట. మరి ఈ అయానిక్ కాంపౌండ్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, ఫస్ట్ వన్ హార్డ్గా ఉంటాయి. ఎందుకంటే ఆ రెండింటి మధ్యన ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. ఇవి జనరల్గా వాటర్లో సొల్యూబుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ మనకి గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, దే ఆర్ జనరల్లీ బ్రిట్టల్, అంటే ఈజీగా మనం వాటిని సుత్తితో హ్యామరేజ్ చేస్తే బ్రేక్ అయిపోతాయి అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ది అయానిక్ కాంపౌండ్ యొక్క ప్రాపర్టీస్ అనమాట. సో ఈ 4 ఏదో ఒకటి ఇచ్చి ఒకటి తీసేసి మనకు అడుగుతుంటాడు అనమాట. సో అక్రెన్స్ ఆఫ్ మెటల్స్. సో ఇప్పటి వరకు మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ చూసాం. ఇప్పుడు ఎర్త్లో ఈ మెటల్స్ ఎలా ఉంటాయి అండ్ వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. సో సాధారణంగా మెటల్స్ అనేవి మనకి ఎర్త్లో ఫ్రీ స్టేట్లో కొన్ని ఉంటాయి, నేటివ్ స్టేట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్, గోల్డ్, ప్లాటినం అనేవి ఫ్రీ స్టేట్లో ఉంటాయి అన్నమాట. జస్ట్ వాటిని కలెక్ట్ చేసుకొని హీట్ చేస్తే మెటల్ అనేది మనకు తయారైపోతుంది. సో మరికొన్ని ఏమవుతాయంటే కంబైన్డ్ స్టేట్లో ఉంటాయి. ఆ కంబైన్డ్ స్టేట్ కూడా ఎలా ఉంటుంది, ఎయిదర్ ఆక్సైడ్స్, ఎయిదర్ సల్ఫైడ్స్, ఎయిదర్ కార్బొనేట్స్ అండ్ నెక్స్ట్ వన్ నైట్రేట్స్. సో కంబైన్డ్ స్టేట్లో ఉండేవి ఎలా ఉంటాయి, ఆక్సైడ్స్ ఫామ్లో అయినా ఉండొచ్చు, కార్బొనేట్స్ ఫామ్లో అయినా ఉండొచ్చు, అండ్ సల్ఫైడ్ ఫామ్లో అయినా ఉండొచ్చు, అండ్ నైట్రేట్ ఫామ్లో అయినా ఉండొచ్చు. సో ఇక్కడ ఫ్రీ స్టేట్లో ఉండేవి అండ్ ఆక్సైడ్ అంటే కంబైన్డ్ స్టేట్లో కూడా ఉంటాయి. సో ఈ కంబైన్డ్ స్టేట్లో ఉండేటటువంటి కానీ ఈ మెటల్స్ కానీ ఎక్కడైతే ఉంటాయో వాటిని మనం ఏమని పిలుస్తాం, మినరల్స్ అని పిలుస్తాం. ది న్యాచురలీ అకరింగ్ కాంపౌండ్ ఆఫ్ మెటల్స్ అలాంగ్ విత్ దేర్ ఇంప్యూరిటీస్ ఆర్ నోన్ యాజ్ మినరల్స్. సో ఇప్పుడు చెప్పాం కదా, ఈ మెటల్స్ ఏవైతే చెప్పామో ఫ్రీ స్టేట్లో ఉండొచ్చు, కంబైన్డ్ స్టేట్లో ఉండొచ్చు.
ఇవేమవుతాయి, కొంత ఇంప్యూరిటీస్ అనమాట, అంటే వాటికి సంబంధం లేనటువంటి వేరే మెటీరియల్తో కలిసి ఎర్త్ క్రస్ట్లో మనకి లభిస్తాయి. అలా ఎర్త్ క్రస్ట్లో ఉండేటటువంటి నేచురల్ కండిషన్నే మనం ఏమంటాం, మినరల్స్ అంటాం. ఓకేనా, మినరల్స్. సో మినరల్స్ అనేవి న్యాచురల్ కండిషన్లో ఉంటాయి. మనం ఏం చేస్తాం, ఓకేనా, ఎర్త్లోకి వాటిని డిగ్ చేసి తీస్తాం అనమాట. 50% మెటీరియల్స్ 700 feet లోపల ఉంటాయట. మైన్ ఏ చూడండి, ఇది మైన్ బి చూద్దాం. ఇందులో 95% అనేది 1000 feetలో ఉందన్నమాట. సో చూసారు కదా. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మైన్ సి వచ్చేసరికి 80% at 1500 feet అనమాట. ఏంటి తేడా ఏంటో ఒకసారి చూద్దాం. సో మినరల్స్ అనేవి జనరల్గా ఎర్త్ క్రస్ట్లో లభిస్తాయి. సో ఎర్త్ క్రస్ట్లు అనేవి మనకి లభించే ఏరియాను మనం ఏం చేస్తాం, తవ్వి తీస్తాం అనమాట. అలా తవ్వి తీయడాన్ని మైనింగ్ అంటాం. ఏ ప్లేస్లో అయితే మనం తవ్వి తీస్తామో ఆ ప్లేస్ని మైన్ అంటాం. సో కొన్ని దగ్గర పైకి ఉండొచ్చు, కొన్నిసార్లు డీప్గా వెళ్ళొచ్చు, కొన్నిసార్లు లేయర్గా ఉండొచ్చు అనమాట. సో ఎక్కడైనా సరే మినరల్స్ అనేవి ఏ ఫామ్లో లభిస్తాయి అంటే మినరల్స్గా ఉంటాయి కదా. మినరల్స్లో ప్రతి ప్లేస్లో కూడా ఉంటాయి అన్నమాట, ఎవ్రీ ప్లేస్లో ఉంటాయి. కానీ వాటిని తవ్వి తీయడం వల్ల ఎకనామికల్గా మనకు ప్రాఫిటబుల్గా ఉంటాయి. వాటిని ఏమని పిలుస్తాం, ఓర్ అని పిలుస్తాం అనమాట. ద మినరల్స్ ఫ్రమ్ విచ్ మెటల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ప్రాఫిటబుల్లీ అండ్ కన్వీనియంట్లీ ఆర్ కాల్డ్ యాజ్ ఎ ఓర్స్. అంటే ప్రతి ఏరియాలో కూడా మనకి ఏముంటుంది, మెటల్స్ అయితే ఉంటాయి. కొన్ని దగ్గర మనకి ప్రాఫిట్ వచ్చేలాగా, అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్తో ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనం ఈజీగా వాటిని కలెక్ట్ చేయొచ్చు అండ్ ఎక్కువ ప్రాఫిట్ అయితే గెయిన్ చేయొచ్చు అండ్ ఈజీగా వాటిని ఫిల్టర్ చేయొచ్చు, ప్యూరిఫై చేయొచ్చు. సో అలా వస్తే వాటిని ఏమని పిలుస్తాం, ఓర్స్ అంటాం. ఈ ఓర్ని మనం ప్యూరిఫై చేసేటప్పుడు దాంట్లో కాస్త వేస్ట్ మెటీరియల్ అయితే వస్తుంది, వాటిని గ్యాంగ్ అని పిలుస్తాం. సో గ్యాంగ్ అంటే ఏమిటి ఒకసారి చూద్దాం. ఓర్ కంటైన్స్ మెనీ టైప్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్ సచ్ యాజ్ సాయిల్, శాండ్, రాక్ సబ్స్టెన్సెస్ అలాంగ్ విత్ ద మెటల్ కాంపౌండ్స్. దీస్ ఇంప్యూరిటీస్ ఆర్ కాల్డ్ గ్యాంగ్. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. సో ఈ ఏదైతే మనం మినరల్స్ని ఎక్కడైతే ఉంటాయో దాన్ని తవ్వి తీయడాన్ని మైనింగ్ అంటాం. సో తవ్వి తీసిన తర్వాత ఏర్పడే ప్లేస్ని మైన్ అంటాం. ఆ మైన్లో మనకి ప్రాఫిటబుల్గా లభిస్తే దాన్ని ఓర్ అంటాం. ఓర్లో ఉండేటటువంటి వేస్ట్ మెటీరియల్ని మనం గ్యాంగ్ అంటాం. సో దీన్ని మొత్తాన్ని ప్యూరిఫై చేసి సో మనకి దాన్ని కలెక్ట్ చేయడాన్ని ఏమని పిలుస్తాం, మెటలర్జీ అని పిలుస్తాం అనమాట. మెటలర్జీ అంటే సో మా మినరల్స్ని మనం మైన్స్లో తవ్వి తీయడం అండ్ దాన్ని ప్యూరిఫై చేయడం మొత్తం చేసే ప్రాసెస్ని అంతని కూడా సైంటిఫిక్గా మెటలర్జీ అని పిలుస్తాం. సో గాంగ్ అయితే వచ్చేసింది. గాంగ్ నుండి మనం ఏం చేస్తాం, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓర్ నుండి మనం ఏం తీయాలి, మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఈ ఓర్ నుండి మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తాము, మెటలర్జీ అని పిలుస్తాం అనమాట. The process used for extraction of metals in their pure form from the ore is called metallurgy. సో ఓర్ నుండి ప్యూర్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తాం, మెటలర్జీ అని పిలుస్తాం. సో మెటలర్జీలో ఏమేమి ఉంటాయి, రిమూవల్ ఆఫ్ గ్యాంగ్, రిడక్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్. సో చూసారు కదా. సో రిమూవల్ ఆఫ్ గ్యాంగ్ ఉంటుంది అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ కూడా ఉంటుందన్నమాట. అండ్ రీఫైనింగ్, అండ్ మొత్తం ఓర్ నుండి మెటల్ వచ్చిన తర్వాత ఇంకా లిటిల్ బిట్ మనకి ఇంప్యూరిటీస్ ఉంటాయి, వాటిని కూడా తీసేయాలి. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటే రీఫైనింగ్ అంటాం అనమాట. కాబట్టి సో రిమూవలింగ్ ఆఫ్ గ్యాంగ్, రిడక్షన్ అండ్ రీఫైనింగ్. ఇప్పుడు ఈ మూడింటి గురించి ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఓర్ అనేసరికి ఏముంటుంది, సో దీంట్లో మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఓర్ చేసేటప్పుడు సో ఏమవుతుంది, హైలీ రియాక్టివిటీ మెటల్స్ తీసుకుందాం అండ్ తర్వాత కాన్సన్ట్రేటెడ్ అట్ మోడరేటర్లీ రియాక్టివిటీ చూద్దాం అండ్ లాస్ట్ వన్ కాన్సన్ట్రేటెడ్ ఓర్ ఆఫ్ లెస్ రియాక్టివిటీ మెటల్స్ అంటాం. సో కాన్సన్ట్రేటెడ్ ఓర్ ఆఫ్ ది హైలీ రియాక్టివిటీ మెటల్, సో ఇది ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ మాత్రమే వాడతాం అనమాట. సో చూడండి, సో ఇప్పుడు కూడాను హైలీ కాన్సన్ట్రేటెడ్ ఉందనుకోండి, సో హైలీ రియాక్టివిటీ మెటీరియల్ ఉందనుకోండి, కాన్సన్ట్రేటెడ్ ఓర్ నుండి ఏం చేస్తామంటే మనం ఎలక్ట్రాలిసిస్ చేసేసి మనం ప్యూర్ మెటల్ అయితే మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. సో వన్ డన్. అండ్ సెకండ్ వన్ చూద్దామండి. సో మోడరేటర్లీ రియాక్టివేటివ్ మెటల్ ఉందనుకోండి, ఇక్కడ మనం ఏం చేస్తామంటే కార్బనేట్ ఓర్స్ ఉంటాయి లేదా సల్ఫైడ్ ఓర్స్ ఉంటాయి అనమాట. వీటిని ఏం చేస్తాం, ముందుగా క్యాల్సినేషన్ చేస్తాం. క్యాల్సినేషన్ చేస్తే ఏమవుతుంది, కార్బనేట్స్ కాస్త ఆక్సైడ్స్గా మారుతాయి అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం సల్ఫైడ్ ఓర్ను కూడా మనం రోస్టింగ్ చేస్తాం. క్యాల్సినేషన్కి రోస్టింగ్కి తేడా మనకు తెలియాలి. క్యాల్సినేషన్ అంటే ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ లెస్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ వద్ద ఏదైనా ఓర్ని బర్న్ చేస్తే దాన్ని క్యాల్సినేషన్ అంటారు.
సో రోస్టింగ్ అంటే ఏంటి, ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ సమక్షంలో వెయిట్ చేస్తే అండ్ ప్రెజెంట్ ఆఫ్ ఎయిర్ మనం వెయిట్ చేస్తే దాన్ని రోస్టింగ్ అంటాం. ఈ రెండు ప్రాసెస్ కూడా చేస్తే మనకేమొస్తుంది, మెటల్ ఆక్సైడ్ వస్తుంది. ఈ మెటల్ ఆక్సైడ్ని మళ్ళీ ఏం చేస్తామంటే కార్బన్తో కానీ అల్యూమినియంతో కానీ రిడక్షన్ చేస్తాం. అప్పుడు మనకు ఇంప్యూర్ మెటల్ అయితే వస్తుంది. ఈ ఇంప్యూర్ మెటల్ని మళ్ళీ ఏం చేయాలి, మనం రిఫైనింగ్ చేసి ప్యూర్ మెటల్ అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ లెస్ కాన్సన్ట్రేట్, చూడండి లెస్ రియాక్టివిటీ మెటల్ అంటే మ్యాక్సిమంగా ఇవి సల్ఫైడ్ ఓర్స్ ఉంటాయి. సో దీన్ని సింపుల్గా మనకి రోస్టింగ్ చేస్తాం అనమాట. ఆక్సిజన్ సమక్షంలో బాగా హీట్ చేస్తే రోస్టింగ్ అవుతుంది. దీని నుండి ఇంప్యూర్ మెటల్ వస్తుంది. ఇంప్యూర్ మెటల్స్ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే రిఫైనింగ్ చేస్తాం అనమాట. ఓకేనా, రిఫైనింగ్ చేస్తే మనకి ప్యూర్ మెటల్ అనేది రావడం జరుగుతుంది. నౌ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఆఫ్ మీడియం రియాక్టివిటీ. సో మీడియం రియాక్టివిటీ ఉండే మెటల్స్ మనం ఎలా చేస్తాం చూద్దాం. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రియాక్టివిటీ సిరీస్ చూస్తే మనకు మధ్యస్థంగా ఉండేవే చూడండి. ఇక్కడ మీకు రైట్ జింక్ కానివ్వండి, ఐరన్ కానీ, టిన్ కానీ, లెడ్ కానీ, కాపర్ కానీ, ఇవి మనకి మీడియం రియాక్టివిటీలో వస్తాయి అన్నమాట. ఇవి ముఖ్యంగా మనకి సల్ఫైడ్స్తో కానీ కార్బొనేట్స్తో కానీ ఉంటాయన్నమాట. ఓకేనా, సో వీటిని హీట్ చేస్తామనుకోండి. సల్ఫైడ్ అంటే ఏంటి, మనకి SO4 అండి. సో కార్బొనేట్స్ అంటే CO3 అండి. ఓకేనా, సల్ఫైడ్స్తో కానీ కార్బొనేట్స్తో ఉండేటప్పుడు హీట్ చేస్తే దాంట్లో ఉండేటటువంటి సల్ఫర్ అనేది బయటకు పోతుంది, మనకి ఆక్సైడ్ మిగులుతుంది. ఇక్కడ మనకి ఏమవుతుంది, కార్బొనేట్స్లో కార్బన్ డైఆక్సైడ్ బయటకు పోతుంది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్, ఇక్కడ సల్ఫర్ డైఆక్సైడ్ రెండు బయటకు పోయి మీకు ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. సో ఈ ఆక్సైడ్స్ అనేవి ఓకేనా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి విషయం తెలిసింది ఏంటంటే ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది, సల్ఫైడ్స్ని మనం ఏం చేస్తాం, రోస్టింగ్ చేస్తాం. రోస్టింగ్ చేసేటప్పుడు దీంట్లో ఉండే సల్ఫర్ అనేది మనం అందించేటటువంటి ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి సల్ఫర్ డైఆక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది. కార్బొనేట్స్కి వచ్చేసరికి ఏమవుతుంది, సో రోస్టింగ్ చూద్దామండి. ది సల్ఫైడ్ సోర్స్ ఆర్ ఫస్ట్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సైడ్స్ బై హీటింగ్ స్ట్రాంగ్లీ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్. దిస్ ప్రాసెస్ ఈస్ నోన్ యాజ్ రోస్టింగ్. జింక్ సల్ఫైడ్ ప్లస్ ఆక్సిజన్ gives rise to ZnO ప్లస్ సల్ఫర్ డైఆక్సైడ్. సో ఇలా మనం ఏం చేస్తామంటే ఆక్సిజన్ సమక్షంలో వేట్ చేసినట్లయితే సల్ఫర్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. వేర్ కమ్స్ టు ది సో బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాసామండి. 2ZnS ప్లస్ O2 gives rise to 2ZnO ప్లస్ SO2. ఓకే రైట్. సో నెక్స్ట్ వచ్చేసి కార్బొనేట్స్కి వచ్చేసరికి క్యాల్సినేషన్ అండి. సో ఇక్కడ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ చేంజ్ చేసాం చూడండి. 2ZnS ప్లస్ 3O2 gives rise to 2ZnO ప్లస్ 2SO2 అండి. ఓకే, సో నెక్స్ట్ వన్ క్యాల్సినేషన్ అండి. ఎప్పుడు కూడా కార్బొనేట్స్ని మనం ఏం చేస్తామంటే క్యాల్సినేషన్ చేస్తాం. క్యాల్సినేషన్ అంటే ఏంటి, ఇన్ లిమిటెడ్ ఎయిర్ అండి. సో గుర్తుపెట్టుకుందాం, ది కార్బొనేట్స్ ఓర్స్ ఆర్ చేంజ్డ్ ఇంటూ ఆక్సైడ్స్ బై హీటింగ్ స్ట్రాంగ్లీ ఇన్ లిమిటెడ్ ఎయిర్. సో లిమిటెడ్ ఎయిర్ అని అంటాం, లేదా ఆబ్సెంట్ ఆఫ్ ఎయిర్ అంటాం, లేదా ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటాం. వాట్ ఆర్ మేబీ గుర్తుపెట్టుకోండి, లిమిటెడ్ ఎయిర్ అన్నా, ఆబ్సెంట్ ఆఫ్ ఎయిర్ అన్నా, అండ్ ఆబ్సెంట్ ఆఫ్ ఆక్సిజన్ అన్నా. సో ఆక్సిజన్ అందకుండా వాటిని వెయిట్ చేయాలి. ఆక్సిజన్ అందకుండా వెయిట్ చేస్తే ఏమవుతుంది, కార్బొనేట్లో ఉండే ఆక్సిజన్ అనేది బర్న్ అవుతుంది అనమాట. సో ZnCO3 gives rise to ZnO ప్లస్ CO2. ఇందులో ఉంది ఏదైతే ఉందో కార్బొనేట్లో ఉండేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ హీట్ అయ్యి మనకేమవుతుంది, సపరేట్ అవుతుంది అనమాట. ఈ ప్రాసెస్ని క్యాల్సినేషన్ అంట. ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ రోస్టింగ్, లిమిటెడ్ ఆఫ్ ఎయిర్ క్యాల్సినేషన్, ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ రోస్టింగ్, సో ఆబ్సెంట్ ఆఫ్ ఆక్సిజన్ క్యాల్సినేషన్. ఏది చెప్పినా మీరు చూసుకుంటారు. సో ఆక్సైడ్స్ ఎప్పుడైతే ఫామ్ అయ్యాయో ఈ ఆక్సైడ్స్ నుండి మనం ఏం చేస్తామంటే రిడక్షన్ చేస్తాం. సో ఆ రిడక్షన్ ఎలా చేస్తామనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే సూటబుల్ రిడ్యూసింగ్ ఏజెంట్ అయితే మనం కార్బన్తో వేడి చేయడం కానివ్వండి, లేదా సోడియం, కాల్షియం, అల్యూమినియంతో ఏం చేస్తామంటే హైలీ రియాక్టివిటీ మెటీరియల్స్తోని డిస్ప్లేస్మెంట్ అయినా చేస్తాం అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో జింక్ ఆక్సైడ్ని మనం తీసుకొని కార్బన్ అంటే దాన్ని చార్కోల్ అంటాం, దీంతో వేసి బాగా బర్న్ చేసామనుకోండి, ఏమవుతుంది, ఈ జింక్లో ఉండే ఆక్సిజన్ అనేది కార్బన్తో రియాక్ట్ అవుతుంది. ఫైనల్గా మనకి కార్బన్ మోనాక్సైడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఉండే ఆక్సిజన్ కాస్త సో కార్బన్తో చేరి కార్బన్ మోనాక్సైడ్ ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ వన్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే మనకు సోడియం లేదా కాల్షియం లేదా అల్యూమినియంతో రిడక్షన్ చేయడం. సో మాంగనీస్ ఆక్సైడ్ని తీసుకొని ఏం చేసాము, అల్యూమినియంతో చేసామనుకోండి. వెల్ కంపేర్ టు మాంగనీస్ టు అల్యూమినియం అది హై రియాక్టివిటీ ఉంటుంది కాబట్టి ఏం చేస్తుంది, వెంటనే డిస్ప్లేస్ చేస్తుంది. ఓకేనా. సో మాంగనీస్ ఆక్సైడ్ని మనం
అల్యూమినియం పౌడర్తో వేసి బాగా వేడి చేసినట్లయితే మోల్టన్ స్టేట్ అనమాట. మోల్టన్ అంటే లిక్విడ్ ఫేజ్లోకి, సెమీ లిక్విడ్ అంటాము, మోల్టన్ స్టేజ్ అంటాం అనమాట. వచ్చిన తర్వాత ఏమవుతుంది, వెంటనే మాంగనీస్లో ఉన్న ఆక్సిజన్ కాస్త అల్యూమినియంతో రియాక్ట్ అయ్యి మాంగనీస్ అండ్ అల్యూమినియం ఆక్సైడ్ అయితే ఫామ్ అవుతుంది. సో ఇట్ ఇస్ అ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనమాట. సో ఈ విధంగా మనకి ఏం చేస్తామంటే మాంగనీస్ ఆక్సైడ్ని అల్యూమినియంతో డిస్ప్లేస్మెంట్ చేస్తాం మోల్టన్ స్టేజ్లో. కానీ ఇక్కడ హై హీట్ అయితే రిలీజ్ అవుతుందన్నమాట. హై హీట్ రిలీజ్ అవుతుందని ఎంత అంటే అక్కడున్న మెటల్ అనేది కరిగిపోయి మోల్టన్ స్టేజ్లో అంటే లిక్విడ్ స్టేజ్లో ఫామ్ అవుతుందన్నమాట. అందుకే ఈ రియాక్షన్స్ని మనం ఏమని పిలుస్తామంటే థర్మేట్ రియాక్షన్స్ అని పిలుస్తాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ చూడండి. 3MnO2 + 4Al is gives rise to 3Mn + 2Al2O3. So this reaction is used to joint railway tracks or cracked machine parts. ఏవైనా మెషిన్ పార్ట్స్ అనేవి పగిలిపోయినా, రైల్వే ట్రాక్స్ పగిలిపోయినా వాటిని యాడ్ చేయడానికి వాడతారు. అంటే ఒక మాంగనీస్ డయాక్సైడ్ అనేది వేసుకొని దాంట్లో అల్యూమినియం పౌడర్ అనేది మనం వేసినట్లయితే వెంటనే ఏమవుతుంది, వాటి మధ్యన రియాక్షన్ జరిగి మనకి ఏమవుతుంది, కరిగిపోతుంది అనమాట. మాంగనీస్ అనేది కరిగిపోయి అక్కడ ఏమవుతుందంటే జాయింట్లో జాయిన్ చేస్తుంది. ఈ రియాక్షన్నే మనం ఏమని పిలుస్తామంటే థర్మేట్ రియాక్షన్ అంటాం. సో Fe2O3 + Al is gives rise to Fe ఐరన్ ప్లస్ అల్యూమినియం ఆక్సైడ్ అనమాట. ఇక్కడ కూడా ఇది కూడా థర్మేట్ రియాక్షన్. ఇక్కడ కూడా మీకు హై హీట్ అయితే రిలీజ్ అవుతుంది, నియర్లీ 850 degrees Celsius. ఆ టెంపరేచర్ వద్ద మీకు ఐరన్ అనేది కరిగిపోతుంది. ఓకేనా. సో బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ చూడండి. Fe2O3 + 2 అల్యూమినియం is gives rise to 2 ఐరన్ ప్లస్ అల్యూమినియం ఆక్సైడ్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక రైల్వే ట్రాక్ అయితే క్రాక్ ఇచ్చింది, దీనిపైన కెమికల్ రియాక్షన్ చేసి థర్మేట్ రియాక్షన్ ద్వారా ఏం చేస్తున్నారు, మనం అక్కడ జాయిన్ చేస్తున్నాం అనమాట. థర్మేట్ రియాక్షన్. ది అమౌంట్ ఆఫ్ ది హీట్ evolved in some reaction is so large that the metal are produced in the molten state. సో ఎప్పుడైతే హీట్ హైగా రిలీజ్ అయ్యి అక్కడ ఉన్న మెటల్ అనేది మోల్టన్ స్టేట్లో వస్తుందో, లిక్విడ్ స్టేట్లో వస్తుందో, అటువంటి రియాక్షన్స్ని మనం ఏమంటాం, థర్మేట్ రియాక్షన్స్ అని పిలుస్తాం అనమాట. సో థర్మేట్ రియాక్షన్లో వచ్చేటప్పుడు మీకు డౌట్ వస్తుంది, Fe అనేది ఐరన్ అనేది 2ఆ 3ఆ అని క్వశ్చన్ అడుగుతారు అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇది 2ఆ 3 అని అడుగుతారు. సో ఐరన్ 3 అనమాట, గుర్తుపెట్టుకోండి, ఐరన్ 3 థర్మేట్ రియాక్షన్ అనమాట. సో థర్మేట్ రియాక్షన్ మాట్లాడుకున్నాం. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ లో రియాక్టివిటీ మెటల్. సో మనకి మీడియంలో ఉన్నది అయిపోయింది, అండ్ లో వచ్చేదానికి చూద్దామండి. లో రియాక్టివిటీ ఉండేటటువంటి మెటల్స్ని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు సో చూద్దాం. మెటల్ ఆఫ్ లో రియాక్టివిటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కండిషన్లు ఉంటాయంటే ఇది జనరల్గా ఫ్రీ స్టేట్లో ఉంటాయని చెప్పామన్నమాట. ఉదాహరణకి గోల్డ్ కానీ ప్లాటినం కానీ ఫ్రీ స్టేట్లో ఉంటాయి. కానీ మరికొన్ని మనకి ఏమవుతాయంటే సల్ఫైడ్ ఓర్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెర్క్యూరీ కానీ కాపర్ కానీ మనకేమవుతుంది, సల్ఫైడ్ ఓర్స్ అండి, సల్ఫైడ్ ఓర్స్ అయితే ఉంటాయి. ఒకవేళ సల్ఫైడ్ ఓర్ ఉంటే వీటిని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము గుర్తుపెట్టుకోండి. సో కాపర్ సల్ఫైడ్ని తీసుకొని ఏం చేస్తామంటే ఆక్సిజన్ సమక్షంలో బాగా వేడి చేస్తామనుకోండి, ఏమవుతుంది, కాపర్ ఆక్సైడ్ అండ్ నెక్స్ట్ వన్ సల్ఫర్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. దీన్ని బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ వేద్దాము. సో చూడండి, ఓకేనా, Cu2s + 2Cu2s + 3O2 gives rise to 2Cu2O + 2SO2 అనమాట. సో కాపర్ ఆక్సైడ్ని మళ్ళీ ఏం చేస్తాం మనం, కాపర్ సల్ఫైడ్తో చేసినట్లయితే మళ్ళీ మనకి కాపర్ అండ్ అట్ ద సేమ్ టైం సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సో కాపర్ సల్ఫైడ్ని మాత్రమే వేడి చేస్తే ఈ ప్రాసెస్ అంతా జరిగిపోతుంది అనమాట. సో ఇలా అయితే దీన్ని సెల్ఫ్ రిడక్షన్ అంట అనమాట. ఓకే, సెల్ఫ్ రిడక్షన్ అంటాం. సో సెల్ఫ్ రిడక్షన్ మనకి ఎక్కడ కనిపిస్తుందంటే కాపర్ సల్ఫైడ్లో కనిపిస్తుంది, గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా. అండ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ చూడండి, 2Cu2O + Cu2s gives rise to 6Cu + SO2 అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది మెర్క్యూరీ. మెర్క్యూరీని మనం సిన్నాబర్ అని పిలుస్తాము, HGS అనమాట, మెర్క్యూరిక్ సల్ఫైడ్ అంటాం. సో దీన్ని ఏం చేస్తాం, ఆక్సిజన్ సమక్షంలో వేడి చేస్తే మెర్క్యూరిక్ ఆక్సైడ్ వస్తుంది ప్లస్ సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుంది. అండ్ బ్యాలెన్స్ ఈక్వేషన్ చూద్దాం, 2HGS + 3O2 gives rise to 2HGO + 2SO2. సో నెక్స్ట్ వన్ మనకి ఏదైతే మెర్క్యూరిక్ సల్ఫైడ్ నుండి మనకి మెర్క్యూరిక్ ఆక్సైడ్ అయితే వచ్చిందో దీన్ని మనం హీట్ చేస్తే మనకేమొస్తుందంటే
మళ్ళీ అక్కడ సో హెచ్జిఎస్తో రియాక్ట్ అవుతుంది, ఫర్దర్గా మనకి మెర్క్యూరీ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుందన్నమాట. ఇది కూడా మనకి ఏమంటాం, సెల్ఫ్ రిడక్షన్ అని పిలుస్తాం. ఓకే, రైట్ అండి. సో ఈ విధంగా మనకి మెటల్స్ అయితే తయారు చేసాం. సో మెటల్స్లో కూడా మనకి ఏముంటుంది, ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఇంప్యూరిటీస్ని మనం తీయడానికి వాడే ప్రాసెస్ని మనం ఏమంటాం, రిఫైనింగ్ అంటాం. అంటే ప్యూర్గా రిఫైనింగ్ చేయడం అంటే ఏంటి, ద మెటల్స్ ప్రొడ్యూస్డ్ బై ది వేరియస్ రిడక్షన్ ప్రాసెస్ డిస్క్రైబ్ అబోవ్ ఆర్ నాట్ వెరీ ప్యూర్. చెప్పిందంతా కూడా అంత ప్యూర్గా ఉండవన్నమాట. ది కంటైన్ impurities which must be removed to obtain pure metals. The most widely used method for the refining impurity metals is electric refining. సో ఎక్కువగా మనకి వాడేటటువంటి రిఫైనింగ్ ఏంటంటే ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ అనమాట. దీని ద్వారా మనకి ఇంప్యూరిటీని పూర్తిగా తీసి మనం ప్యూరిఫై చేస్తాం అనమాట. సో దీంట్లో ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో ముందుగా ఏం చేసాం చెప్పండి, ప్యూర్ కాపర్ యాజ్ ఏ క్యాథోడ్గా వాడాం అండ్ అసిడిక్ ఫైడ్ కాపర్ సల్ఫైడ్ సొల్యూషన్ అయితే వేసాం అనమాట. దీన్ని ఎలక్ట్రోలిసిస్ ట్యాంక్ అంటాం. దీన్ని బ్యాటరీ పెట్టి రెండో వైపు ఏం చేసాం, ఇంప్యూర్ కాపర్ యాజ్ అండ్ యానోడ్గా వాడాం అనమాట. యానోడ్గా ఇంప్యూర్ కాపర్ అంటే ఈ ప్యూర్ కాపర్ అనేది రైట్ సైడ్ పెట్టుకున్నాం, ఇంప్యూర్ కాపర్ అనమాట ఏదైతే మనకి ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత వచ్చిన కాపర్ ఉందో దీన్ని యానోడ్గా వాడాం. ఇప్పుడు మనం బ్యాటరీలో పవర్ సప్లై చేస్తే ఏమవుతుంది, ఓకేనా. సో యాడ్ చేస్తే ఏమవుతుంది, సో ఇంప్యూరిటీస్ అనేవి కూడాను కిందకి మనకి ఏమొస్తుంది, వేస్ట్గా మనకి రావడం అయితే జరుగుతుంది. అండ్ కాపర్ అనేది ఏమవుతుందంటే ఆ ఇంప్యూర్ కాపర్ నుండి ప్యూర్ కాపర్ వైపు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ వేస్ట్ అనేది మనకి యానోడ్ మడ్గా కిందకి స్టోర్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనకి ఏమవుతుందంటే మ్యాక్సిమం కూడాను ఎలక్ట్రోలైటిక్ ద్వారానే చేస్తారనమాట. ఓకే, సో insoluble impurities settle down at the bottom of the anode and are known as anode mud. సో యానోడ్ మడ్గా అది అంటే వేస్ట్ మెటీరియల్ అనమాట. ఇంప్యూరిటీస్ అనేవి అక్కడ ఉంటాయి, కాపర్ అనేది మనకి ప్యూర్గా రావడం అయితే జరుగుతుంది. ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఫర్ ది ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ఆఫ్ కాపర్ మీకు ఈ స్ట్రక్చర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్, ఇంత కష్టపడి సంపాదించుకున్న మెటల్స్ని ఏం చేయొచ్చు, మనం ప్రాపర్గా యూజ్ చేయకపోతే ఏమవుతుంది, అవి కూడా మనకి కొర్రాయిజన్ అనమాట. సో కొర్రాయిజన్ అంటే ఏమిటి, మళ్ళీ అవి డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో వీటిని డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. మరి వీటిని ఎలా ప్రొటెక్ట్ చేస్తాము ఒకసారి చూద్దాం. దీన్ని కొర్రాయిజన్ నుండి ఎలా చూద్దాం, చూసారా. సో ఒక తీగని తీసుకొని మనం చేయడం వల్ల ఏమైంది, కలర్ చేంజ్ అయిపోయింది. సో కొర్రాయిజన్ ఆఫ్ మెటల్స్ గురించి అయితే మాట్లాడదాం. Corrosion is the degradation of metals due to reaction with its environment. సో ఎన్విరాన్మెంట్తో అది రియాక్ట్ అవ్వడం వల్ల తన యొక్క ఏదైతే ఉందో క్వాలిటీని లాస్ అవ్వడాన్ని డిగ్రేడేషన్ అంటాం అనమాట. సో దీని నుండి ప్రొటెక్ట్ చేయడానికి అంటే సిల్వర్ కానీ తీసుకున్నాం అనుకోండి బ్లాక్గా మారిపోతాయి ఎక్స్పోజ్ టు ఎయిర్. చూసారు కదా, సిల్వర్ అనేది మీకు బ్లాక్గా మారిపోయింది. అండ్ ఐరన్ తీసుకుంటే మీకు బ్రౌన్గా మారిపోతుంది. అండ్ అదే కాపర్ తీసుకున్నాం అనుకోండి, సో కార్బన్ డయాక్సైడ్తో రియాక్ట్ అయింది అనుకోండి, వెంటనే ఏమవుతుంది, బ్రౌన్ సర్ఫేస్ కాస్త ఎలా మారిపోతుంది, గ్రీన్గా మారిపోతుంది. కాబట్టి సో కాపర్ పైన ఉండేటటువంటి ఆ గ్రీన్ లేయర్ ఏంటంటే కాపర్ కార్బొనేట్ అనమాట. ఓకేనా. సిల్వర్ అయితే మనకి బ్లాక్గా ఉంటుంది, దాన్ని సిల్వర్ సల్ఫైడ్ అంటాము. చూసారు కదా, కాపర్ అయితే ఇలా మారుతుంది. ఇక ఐరన్ తీసుకున్నాం అనుకోండి, ఐరన్ అనేది ఏమవుతుంది, ఎక్స్పోజ్ టు మాయిస్ట్ ఎయిర్ అండి. ఓకేనా. సో ఎలా మారిపోతుందంటే బ్రౌనీ ఫ్లాస్కి బ్రౌన్గా మారిపోతుంది. సో బ్రౌన్గా పైన ఒక లేయర్ అయితే ఫామ్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటప్పుడు కండిషన్ అండర్ విచ్ ఐరన్ రస్ట్, ఐరన్ అనేది ఏ కండిషన్లో రస్ట్ అవుతుంది. సో దీనికి ఎక్స్పెరిమెంట్ అయితే 3 తీసుకున్నాం. 3 టెస్ట్ ట్యూబులు తీసుకోండి. 3 టెస్ట్ ట్యూబ్లో కూడా ఒక థ్రెడ్ సహాయంతో ఐరన్ ఆయిల్ని హ్యాంగ్ చేయండి. ఫస్ట్ దాంట్లో ఏం చేస్తామంటే కొంత వాటర్ వేయండి, రెండో దానికి వేసి దానికి లాక్ చేయండి, కార్క్ అయితే పెట్టండి. ఓకేనా. సెకండ్ దానిలో ఏం చేస్తాం అంటే కొంత ఎయిర్ కూడా ఉండేటట్లు కార్క్ పెట్టండి. అండ్ సెకండ్ వన్లో ఏం చేద్దామంటే పూర్తిగా అది మునిగిపోయేంత చేసి దానికి ఎయిర్ సప్లై కాకుండా పైన వాటర్ లేయర్ అయితే అంటే ఆయిల్ లేయర్ వేసి క్లోజ్ చేయండి. ఇక మూడో దాంట్లో ఏం చేస్తామంటే ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ అనమాట. ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ అంటే ఇది ఏం చేస్తుంది అంటే లోపల ఏమైనా మాయిశ్చర్ ఉంటే అది పీల్ చేసుకుంటుంది అనమాట. సో కాబట్టి డ్రై ఎయిర్ ఉండేటట్లు పెట్టండి. 3 కండిషన్స్ అండి. ఓకేనా. ఫస్ట్ వన్లో వాటర్ పెట్టాం అండ్ సగం వరకు అది మునిగేంత వరకు పెట్టాం. సో కార్క్ అయితే వేసి క్లాక్ చేస్తాం. ఎయిర్ సప్లై ఉంది
వాటర్ సప్లై కూడా ఉంది. సెకండ్ వన్లో ఏం చేసామంటే బాయిల్డ్ డిస్టిలైడ్ వాటర్ వాడడం, అంటే ఆ వాటర్ ఎటువంటి ఇంప్యూరిటీస్ ఉండవు, ప్యూర్ వాటర్ అయితే పెట్టుకున్నాం. దానిపైన ఏం చేసాం, దానికి ఎయిర్ సప్లై కాకుండా ఆయిల్ లేయర్ అయితే క్లోజ్ చేసాం. థర్డ్ వన్ ఏం చేసాం, లోపల ఎట్టి పరిస్థితులు కూడా మాయిశ్చర్ లేకుండా ఉన్న మాయిశ్చర్ని తీసేయడానికి ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ అయితే వాడామన్నమాట. ఓకేనా. సో ఫర్దర్గా ఏమవుతుంది, ఇలా పెట్టి ఈ ఎక్స్పెరిమెంట్ని కొంత టైం వరకు విడిచిపెట్టండి. కొంత టైం తర్వాత విడిచిపెట్టిన తర్వాత ఏమవుతుంది, ఆ వన్ డే తర్వాత మీరు చూసినట్లయితే ఏదైతే మీరు ఫస్ట్ దాంట్లో మీరు ఏదో పెట్టారో అక్కడ మీకు నెయిల్ అనేది బ్రౌన్ కలర్లో మారిపోయి ఉంటుంది. ఓకేనా, బ్రౌన్ కలర్లో మారి ఉంటుంది. అండ్ సెకండ్ కండిషన్లో చూస్తే ఇక్కడ మీకు ఎటువంటి చేంజ్ అయితే ఉండదన్నమాట, నో చేంజ్ అనమాట. ఇక్కడ మీకు నో చేంజ్, ఇందులో కూడా మీకు నో చేంజ్ అనమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకేం తెలుస్తుందంటే ఐరన్ అనేది రస్ట్ ఎక్కాలంటే ఖచ్చితంగా ఎయిర్ అండ్ ఆక్సిజన్ రెండు ఉండాలి. ఓకేనా, వాటర్ అండ్ ఎయిర్ రెండు కూడా దానికి సో అందుబాటులో ఉంటేనే అప్పుడేమవుతుంది మీకు, ఓకేనా, రస్ట్ ఎక్కడం అవుతుంది అనమాట. సో కాబట్టి మరి ఇలాంటప్పుడు వీటిని ప్రివెంట్ చేయడానికి మన దగ్గర ఏమైనా మెథడ్స్ ఉన్నాయా? సో గాల్వనైజేషన్, ఫస్ట్ వన్ ఏంటంటే గాల్వనైజేషన్ అండి. గాల్వనైజేషన్ అంటే ఏమిటి, ది ప్రాసెస్ ఆఫ్ గివింగ్ ఎ థిన్ కోటింగ్ ఆఫ్ జింక్ ఆన్ ఐరన్ ఆర్ స్టీల్ పైన కానీ ఐరన్ పైన కానీ ఏదైతే మనకి ఆక్సిడేషన్ని ప్రివెంట్ చేయగలదో అల్లు వంటి మెటీరియల్తో పైన లేయర్ వేయడాన్ని గాల్వనైజేషన్ అంటామండి. సో ఐరన్ పైన ఇప్పుడు కూడా జింక్ కానీ వేస్తామన్నమాట. ఓకేనా, మరి దీన్ని గాల్వనైజేషన్ చేసేటప్పుడు ఏం చేస్తాము, ఐరన్ని క్యాథోడ్ గాను జింక్ని యానోడ్ గడ్డ పెట్టి జింక్ నైట్రేటిక్ సొల్యూషన్లో మనం పెట్టి వాటి మధ్యన సప్లై ఇచ్చినట్లయితే పైన లేయర్ అయితే పడిపోతుంది. సో దీన్నే మనం గాల్వనైజేషన్ అంటాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అలాయ్స్ అండి. అలాయ్స్ అంటే ఏంటి, సో దీన్ని అంటే మెటల్స్ యొక్క మిక్చర్ అని చెప్తాను అనమాట. ఓకేనా, మిక్చర్ అని చెప్తాం. అంటే ఎప్పుడు కూడా సింగిల్ మెటల్ అనేది మనకి యూజ్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది, చెడిపోవడానికి ఉంటుంది. కాబట్టి సో అలా చెడిపోకుండా ఉండేటటువంటి మెటల్, అంటే ఈజీగా ఆక్సిడేషన్ కాకుండా ఉండే మెటల్ని తీసుకొని మనం ఏం చేస్తామంటే మిక్స్ చేస్తాం అనమాట. ఇలా మిక్స్ చేయడాన్ని మనం ఏమంటాం, అలాయింగ్ అంటాం అనమాట. సో ఈ హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ 2 or more metals are a metal and a non-metal is called an alloy. అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ మెటల్స్ అయినా కావచ్చు లేదా నాన్ మెటల్స్ అయినా కావచ్చు. ఓకేనా, ఒక మెటల్ ఒక నాన్ మెటల్ కానీ 2 మెటల్స్ కానీ ఇవ్వండి కలిపితే దాన్ని అలాయింగ్ అంటాం. ఓకేనా, సో హౌ ఇట్ ఈజ్ ప్రిపేర్డ్, సో an alloy is prepared by melting the main metal and then dissolving the other element in it at specific proportion. సో ముందుగా మెటల్ని మనం ఏం చేస్తామంటే పూర్తిగా లిక్విడ్ స్టేజ్లో తీసుకొచ్చేసి దాంట్లో ఇంకా రెండో మెటల్ని ఏం చేస్తామంటే కొద్దిగా డిజాల్వ్ చేసేసి ఒక ఫిక్స్డ్ ప్రొపరేషన్లో డిజాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, అలాయ్స్ అయితే వస్తాయన్నమాట. సో ఫిజిక్స్లో మనం చదివేటప్పుడు చాలా అలాయ్స్ గురించి వినే ఉంటాం, నిక్రోమ్, మాంగనీన్, ఇవన్నీ కూడా అలాయ్స్ అనమాట. ఇలా మిక్స్ చేయడం వల్ల మనకి ఏమొస్తుందంటే అవి ఎక్కువగా మనకి ఎక్కువ రోజుల పాటు అవి మనకి కొనడానికి మనకి సహాయం చేస్తాయి అన్నమాట. సో అలాయింగ్ గురించి వస్తే ఎగ్జాంపుల్స్ ఆఫ్ అలాయ్ చూసుకుంటే వెన్ ఐరన్ ఈజ్ మిక్స్డ్, చూడండి ఒకసారి ఇక్కడ, వెన్ ఐరన్ ఈజ్ మిక్స్డ్ విత్, ఓకే, సో ఇక్కడ చూడొచ్చు బ్రాస్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట. బ్రాస్ మీకు కనిపిస్తూ ఉంది, 1 second, బ్రాస్ అయితే మీకు కనిపిస్తుంది. ఇట్స్ ఎ అలాయ్ ఆఫ్ కాపర్ అండ్ జింక్ అండి. ఓకేనా, సో ఇది కాపర్ అండ్ జింక్ యొక్క ఒక అలాయ్ అనమాట. సో నెక్స్ట్ వన్ చూస్తే బ్రాంజ్ తీసుకుందామండి. ఇది కాపర్ అండ్ టిన్ యొక్క అలాయ్ అండి. సో ఇంతకుముందు చెప్పింది మీకు బ్రాస్, ఇది కాపర్ అండ్ జింక్ అండి. సో కాపర్ కాన్స్టెంట్గా ఉంది, జింక్ ఇక్కడ మారింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రాంజ్, ఇక్కడ కూడా కాపర్ ఉంటుంది బట్ టిన్ అయితే ఇందులో మిక్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఇందులో మీకు ఐరన్, నికెల్ అండ్ క్రోమియం 3 మెటల్స్ అయితే ఉంటాయండి. ఓకేనా, గుర్తుపెట్టుకుంటారు, 3 ఉంటాయి. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అలాయ్ గురించి మాట్లాడేటప్పుడు సాధారణంగా ఐరన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో దీనికి 0.05% కార్బన్ కానీ యాడ్ చేసాం అనుకోండి, అది ఎలా అవుతుంది, చాలా హార్డ్గా తయారవుతుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. సో స్టెయిన్లెస్ స్టీల్ అనేది హార్డ్గా ఉంటుంది అండ్ డస్ నాట్ రస్ట్ అనమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాం, అలాయింగ్స్లో నెక్స్ట్ వన్ చూస్తే ఎగ్జాంపుల్స్ ఆఫ్ అలాయ్ గురించి మాట్లాడుకుందాం.
ఓకేనా. సో ఇఫ్ వన్ ఆఫ్ ది మెటల్స్ ఈజ్ మెర్క్యూరీ దెన్ ద అలాయ్ ఈజ్ నోన్ యాజ్ అన్ అమాల్గమ్. సో ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ఒక అలాయ్ తయారు చేసేటప్పుడు మీరు మెర్క్యూరీ కానీ ఉపయోగిస్తే దాన్ని అమాల్గమ్ అని పిలుస్తాం అనమాట. గుర్తుపెట్టుకోండి, అమాల్గమ్. నెక్స్ట్ వన్, ప్రాపర్టీస్ ఆఫ్ అలాయ్స్. అలాయ్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ఫస్ట్ వన్, ది ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ అలాయ్స్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ ది ప్యూర్ మెటల్. సో ప్యూర్ మెటల్స్తో పోల్చుకుంటే వీటి యొక్క కండక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా. బ్రాంజ్ కానీ బ్రాస్ కానీ కాపర్ అండ్ నాన్ కండక్టర్స్ యొక్క మిక్స్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, సో వాటి యొక్క కండక్టివిటీ అనేది తగ్గుతుంది. ప్యూర్ గోల్డ్ నోన్ యాజ్ 24 క్యారెట్స్ గోల్డ్స్ ఈజ్ వెరీ సాఫ్ట్. ప్యూర్ గోల్డ్ అనేది 24 క్యారెట్స్ అయితే కలిగి ఉంటుంది. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అంటే మీరు జ్యువెలరీ చేసేటప్పుడు అవి ఏమవుతాయి, ఒకదానికొకటి స్టిక్ అవ్వనమాట. సో ఇలా స్టిక్ అవ్వకుండా ఉండిపోవడం వల్ల మనకి ప్రాబ్లం వస్తుంది. అందుకే మనకి ఏం చేస్తాం, దానికి స్టిక్ అవ్వడానికి కొద్దిగా హార్డ్నెస్ ఇవ్వడానికి కొన్ని మనం ఏం చేస్తామంటే ఇంప్యూరిటీస్ అని చెప్దాం, లేదా వేరే మెటల్స్ అయితే కలుపుతాం అనమాట. లైక్ సిల్వర్ కానీ లేదా కాపర్ కానీ కలుపుతాం అనమాట. సో ఈ కాపర్ని మనం కలిపిన తర్వాత అంటే ఒక 2 పార్ట్స్ కానీ కాపర్ కానీ కలిపాం అనుకోండి, 22 పార్ట్స్ మీకు ప్యూర్ గోల్డ్ ఉంటుంది అండ్ 2 పార్ట్స్ అనేది ఎయిదర్ కాపర్ ఆర్ సిల్వర్ కలుపుతాం. సో ఈ విధంగా కలుపుతాం. అందుకే 24 అంటే ప్యూర్గా ఉందనుకోండి 24 క్యారెట్ గోల్డ్ అంటాం. సో అందులో మనం 2 పార్ట్స్ మిక్స్ చేసాం కాబట్టి మిగతా 22 క్యారెట్స్ మాత్రమే గోల్డ్ అనేది ప్యూర్గా ఉందని చెప్తాం అనమాట. సో అండ్ నెక్స్ట్ వన్, ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే ఐరన్ పిల్లర్ అట్ ఢిల్లీలో మనకి కుతుబ్ మినార్ దగ్గర ఒక ఐరన్ పిల్లర్ అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ ఐరన్ పిల్లర్ అనేది 1600 years బ్యాక్ దాన్ని అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కన్స్ట్రక్ట్ చేశారని చెప్తారు. సో అది ఎన్ని కేజీలు బరువు ఉందంటే ఆ పిల్లరు 8 meters హైట్ ఉంది అండ్ 6000 kilograms వెయిట్ ఉందన్నమాట. సో అంటే ఇప్పటి వరకు కూడా 1600 years అయినప్పుడు కూడాను ఆ పిల్లర్ ఇప్పుడు కూడాను రస్ట్ అవ్వడం లేదు. అంటే సో అది అంటే మన యాన్షియంట్స్ ఎవరైతే ఉన్నారో మన ప్రీవియస్ మన రూలర్స్ కానీ మన యాన్షియంట్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లీట్గా మెటలర్జీ పైన ఒక ఐడియా ఉందని మనకి ఇదొక సో సిగ్నల్గా మనం చెప్తాం అనమాట. ఇది మనకి కంప్లీట్గా మనకు ఉండేటటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ కావచ్చు, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ కావచ్చు. ఈ 3 వీడియోలు మీరు పూర్తిగా చూడండి. చూసిన తర్వాత ఖచ్చితంగా అక్కడ ఉన్న నోట్స్ కూడా చదవండి. చదివిన తర్వాత ప్రాక్టీస్ టెస్ట్లు అయితే రాయండి. థ్యాంక్ యూ.